హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ మంచిగా ఆన్సర్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉండింది. అందరూ నేను గిఫ్ట్ రెడీ చేసుకోవటమే తర్వాయి భాగం అనుకుంటా. కాకపోతే కొంతమంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే, నేను ఇచ్చినటువంటి ఆ క్విజ్ క్వశ్చన్స్కి ఒకటే కామెంట్లో 6 క్వశ్చన్స్ రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే 6 క్వశ్చన్స్కి 6 ఆన్సర్స్ 6 కామెంట్లు పెడుతున్నారనమాట. అలా చేయకండి. అది దాని వలన మీరు కాంటెస్ట్లో నుంచే ఫెయిల్ అవుతారు. అందుకోసం అని మీరు ఎప్పుడైనా సరే మీరు ఆ వీడియో చూసి కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది ఒకటే కామెంట్లో 6 ఆన్సర్స్ రావాలి. ఒకటే కామెంట్లో 6 ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ మీరు వేరేవి చెప్పకండి, బయటవి. ఆ వీడియోలోనే మీకు ఆన్సర్స్ ఉన్నాయి. కరెక్ట్గా మీరు జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ అందులోనే ఉన్నాయి. అందుకే మీరు వీడియోని శ్రద్ధగా చూస్తే మీకు ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే కొన్ని బయట ఆన్సర్స్ అట్లాంటివి చెప్పకండి. ఓకే, ఆ వీడియో చూసి వీడియోలో ఉన్న వీడియోకి సంబంధించిన క్వశ్చన్సే నేను అడిగిన ఆ వీడియోలోనే ఆన్సర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కామెంట్ మాత్రం కంపల్సరీగా సింగిల్ కామెంట్లోనే 6 క్వశ్చన్స్ రావాలి. 6 ఆన్సర్స్కి 6 కామెంట్స్ పెట్టకండి. దానివల్ల ఏంటంటే ఆన్సర్స్ ఎత్తుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అనవసరంగా మీరు ఇందులోకి విన్నర్స్లోకి రాకుండా అయిపోతారు అనమాట. విన్నర్స్ కింద ఒకటే కామెంట్ ఏంటంటే ఆ కామెంట్లో 6 ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఆ కామెంట్ ఓపెన్ చేస్తే అందులో ఫుల్ డీటెయిల్డ్గా ఆన్సర్స్ దొరుకుతాయి. ఈజీగా వెతుక్కోవచ్చు అనమాట. అందుకోసమే ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మీరు వీడియో చూసి కామెంట్లో కరెక్ట్ అయిన ఆన్సర్స్ కామెంట్ చేస్తున్నారు. బట్ వైట్ పేపర్ మీద మీరు ఏదైతే కామెంట్లో రాశారో అవే ఆన్సర్స్ అనేవి వైట్ పేపర్ మీద రాసి మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ అడ్రస్ పంపించమని చెప్పాను. ఆ నెంబర్కి అది మీరు పంపించట్లేరు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ పంపించాలంటే మీ అడ్రస్ నాకు తెలియాలి కదా. అందుకోసం అని చెప్పి నేను అడిగిన. ఇంకొకటి, మీ పేరు, ఫోన్ నెంబర్ ఎందుకు అడిగానంటే మీకు విన్ అయ్యారనుకోండి, మీరు విన్నర్ అయితే మీకు నేను గిఫ్ట్ పంపిస్తా. ఒక్కొక్కసారి కొరియర్ అతనికి మీ అడ్రస్ తెలియకపోవచ్చు. మీరు ఇచ్చిన నెంబర్కి దాని మీద నేను అడ్రస్ మీద రాస్తా కాబట్టి ఆ నెంబర్కి నేరుగా మీకు కాల్ చేస్తాడు కొరియర్ అతను. కాల్ చేస్తే అప్పుడు మీరు మీ యొక్క అడ్రస్ అనేది సజెషన్ చేయొచ్చు అనమాట. అందుకోసం అని చెప్పి నేను మీ నేము, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, పిన్ కోడ్ అయితే కరెక్ట్గా ఉండాలని ఇంత డీటెయిల్డ్గా చెప్పారనమాట. మీరు వీడియో చూస్తున్నారు, కామెంట్లోనే కామెంట్ చేస్తున్నారు, కానీ ఆ పేపర్ మీద రాసి నాకు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, పిన్ కోడ్ కరెక్ట్గా డీటెయిల్డ్గా నాకు ఫోటో తీసి వాట్సాప్ చేయట్లేరు. అది వాట్సాప్ చేయండి. చేస్తేనే మీరు అప్పుడు నేను అవన్నీ డీటెయిల్డ్గా అన్నీ చెక్ చేసుకొని విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఈ క్విజ్ పోటీ గురించి ఏదైతే దాంట్లో ఉన్న డీటెయిల్స్, ఏమైతే కండిషన్స్ అన్నీ ఉన్నాయో ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అయితే ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి. ఓకేనా, చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఏంటి, ఎట్లాగా ఆన్సర్ చేయాలి, ఎట్లాగా నాకు పంపించాలనేది మీకు ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తున్నాను. దానికి మీరు కరెక్ట్గా వీడియో చూసిన తర్వాత ఏదైతే కామెంట్లో ఆన్సర్స్ చేస్తారో అవే ఆన్సర్స్ ఒక వైట్ పేపర్ మీద ఓన్లీ ఆన్సర్సే రాయండి. క్వశ్చన్ రాసి కింద క్వశ్చన్ రాసి అవసరం లేదు. ఫస్ట్ క్యూ డాట్ ఏ డాట్ ఆన్సర్ రాసేసేయండి. సెకండ్ క్యూ డాట్ ఏ డాట్ ఆన్సర్ రాసేయండి. అట్లా చేయండి. ఇక అందరు సరే, మీరు క్వశ్చన్ రాసి కింద ఆన్సర్ రాసినా నో ప్రాబ్లం. బట్ మీకు టైం ఉంది అంటే ఫుల్ డీటెయిల్గా రాయండి. లేదు పర్వాలేదు అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్కి ఇది ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అట్లా రాసేసేయండి. ఓకేనా, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు విన్ అవ్వాలి. మీకోసం నేను గిఫ్ట్లు రెడీ చేసుకోవడంలో నా బిజీలో నేను ఉన్నాను. ఎవరెవరికి గిఫ్ట్లు పంపించాలా అని. గిఫ్ట్ మాత్రం మిస్ కావద్దు. నేను చెప్పింది చేయండి. 100% గిఫ్ట్ అయితే గెలవండి. కాన్సెప్ట్ ఎట్లా ఉంది, నా కాన్సెప్ట్ నచ్చిందా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయించాలనుకుంటే వీడియో షేర్ చేయండి. ఇలాంటి మంచి కాన్సెప్ట్లు మీ ముందుకు తీసుకురావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఓకే, ఆల్ ది బెస్ట్.